బాగుంది బ్రో. యాక్చువల్ గా అంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు అంతగా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయా కాబట్టి మంచిగా అనిపించింది. బేసికల్ గా హారర్ మూవీ అది, అంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు, హారర్ అని కూడా తెలీదు. సో వెళ్ళాక హారర్ అని తెలిసింది. బేసిక్ గా రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ లాగానే అనిపించింది, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్ ఓన్లీ, ఇట్స్ అప్ టు ద మార్క్. ముందు హీరో చెప్పారు కదా బెల్లంకొండ ఫోన్ చూడరు అని చెప్పేసి, ఆ మాట అయితే కొంచెం వ్యాలిడ్ అనిపించింది. అంటే ఓకే లైక్ భయపెట్టారు కొంచెం కొంచెం, కానీ కొంచెం రొటీన్ అవుతుంది. 3.5/5 ఇవ్వచ్చు బేసిక్ గా ఓవరాల్ గా. అంటే ఇక మీన్ టైమ్ లో కూడా చాలా మూవీస్ రాలే కాబట్టి హారర్ది ఒక న్యూ టచ్ అనుకోవచ్చు. రేపు అనుపమ పరమేశ్వర్ది ఏం చేస్తామని అంత అపీరియన్స్ లేదు, కానీ ఆమెతోని ఏదో చేద్దామని ట్రై చేశారు, కానీ అంత మేజర్ రోల్ లాగా అయితే ఇంపాక్ట్ అవ్వలేదు. యా బాగుంది, సేమ్ అదే చారిస్మాటిక్ యాక్షన్ అదంతా అంతే ఉంది. బీజిఎం కూడా బాగుంది. అవును, యాక్చువల్ గా బీజిఎం కూడా అన్ని చేశారు. అంటే ఓకే బాగా హార్డ్ గానే ట్రై చేశారు బీజిఎం వాటన్నిటికీ కూడా. ఇట్స్ ఓవరాల్ గా నైస్ మూవీ. రేపు మిరాయి వచ్చినాకనే తెలుస్తుంది బేసికల్ గా ఏది పోవాలి అని. హైపరాది కామెడీ అంతే ఇన్స్టాంట్ గా ఉంది, కానీ ఓవరాల్ గా కామెడీ లేదు. ఇనిషియల్ స్టేజెస్ లో ఉండే, ఫస్ట్ హాఫ్ ముందు వరకు కొంచెం కామెడీ ఉండే, తర్వాత ఇంకా మొత్తం హారర్ ఆ సీన్ కేసు ఎట్లా డీల్ చేయాలి అని చెప్పేసి అంటే ప్లాట్ ట్విస్ట్ ఏంటి అదంతా అని ఒక బేసిక్ గా చిన్న 2-3 ట్విస్టులు ఉంటాయి, లైక్ మైనర్ ట్విస్టులు, అంత మేజర్ ఏం కాదు. బట్ ఓవరాల్ గా ఓకే, గుడ్ మూవీ.